ముఖ్యంగా వాట్సాప్ చాట్ అనేది బ్యాకప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో ఇంపార్టెంట్ వీడియోస్ ఉండొచ్చు, ఇంపార్టెంట్ చాట్ ఉండొచ్చు. అలాంటివన్నీ బ్యాకప్‌లో ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ ఆ బ్యాకప్‌లో ఉన్నటువంటి వాట్సాప్ చాట్ సెక్యూర్‌గా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సెక్యూర్‌గా ఉండాలంటే ఆ యొక్క వాట్సాప్ చాట్‌కు మనం పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. అలా పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఏదైతే మనం బ్యాకప్‌లో ఉంచుకున్నటువంటి చాట్ ఎవ్వరు కూడా యాక్సెస్ చేయలేరనమాట. అంటే వాట్సాప్ కూడా యాక్సెస్ చేయలేదు, అలాగే గూగుల్ కూడా యాక్సెస్ చేయలేదు. అలాగా మనం ఒక పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్‌గా మనం ఏం చేయాలంటే వాట్సాప్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చార్ట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చాట్ బ్యాకప్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఈమెయిల్ ఐడి లింక్ చేసే కాబట్టి ఇక్కడ నా యొక్క ఈమెయిల్ ఐడి అనేది వచ్చింది. ఒకవేళ మీ యొక్క ఈమెయిల్ ఐడి మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీకు నచ్చినటువంటి ఈమెయిల్ ఐడి అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ బ్యాకప్ దీని మీద క్లిక్ చేసి ఈ యొక్క బ్యాకప్ అనేది డైలీ పెట్టుకోవాలా, వీక్లీనా, మంత్లీనా, లేదంటే కన్నా మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కూడా బ్యాకప్ అనేది చేసుకోవచ్చు. ఇలాగా మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంక్లూడ్ వీడియోస్, ఒకవేళ మనకు వీడియోస్ కూడా బ్యాకప్లో కావాలనుకుంటే దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. నాకు వీడియోస్ అవసరం లేదనుకున్నప్పుడు దీన్ని ఆఫ్లో పెట్టుకోవాలి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు వస్తుంది, దానికోసం మనం ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగిందనమాట. అంటే మన యొక్క చాట్ అనేది బ్యాకప్ సెట్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ ఎప్పుడైనా కూడా మిస్ అయినా, లేదంటే మీరు మొబైల్ మార్చుకున్నా కూడా ఆల్రెడీ మనం ఈ యొక్క వాట్సాప్ చాట్కు ఈమెయిల్ ఐడి లింక్ చేసి ఉంటాం కాబట్టి ఆ యొక్క ఈమెయిల్ ఐడిలో బ్యాకప్ అయి ఉంటుంది అనమాట. అలా బ్యాకప్ అయినప్పుడు ఏంటంటే మనం ఈజీగా నెక్స్ట్ వేరే మొబైల్లో కూడా సేమ్ అక్కడ నుంచి రీస్టోర్ చేయొచ్చు. కానీ ఆ యొక్క చాట్ అనేది సేఫ్గా ఉండాలంటే దీనికి మనం ఒక పాస్వర్డ్ ప్రొటెక్షన్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ కూడా చేశారు చూడండి, నో వన్ ఎల్స్ విల్ బీ ఏబుల్ టు యాక్సెస్ యువర్ బ్యాకప్, నాట్ ఈవెన్ వాట్సాప్ ఆర్ గూగుల్. అంటే మన యొక్క చాట్ వచ్చేసి వాట్సాప్ కానీ గూగుల్ కూడా యాక్సెస్ చేసేదానికి ఉండదు, మనం దీనికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ సెట్ చేసుకున్నట్లయితే. దీనికి మనం పాస్వర్డ్ ప్రొటెక్షన్ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ మోర్ ఆప్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఎ పాస్వర్డ్ టు ప్రొటెక్ట్ యువర్ బ్యాకప్. ఇప్పుడు మనం దీనికి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి పైది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క చాట్ కు మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే అందులో అప్పర్ లెటర్ ఉండాలి, లోవర్ లెటర్ ఉండాలి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్ ఉండాలి. ఇవన్నీ కూడా మీరు మిక్స్ చేసుకొని పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇలా మనం పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ కూడా ఎంటర్ చేయాలన్నమాట. అంటే ఇందాక ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేసామో సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, క్రియేట్ యువర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్. సింపుల్గా క్రియేట్ మీద క్లిక్ చేయాలి. క్రియేట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఎనేబుల్డ్ అని చెప్పేసి రావడం జరిగింది. బ్యాకప్ మెసేజింగ్ ప్లీజ్ వెయిట్ మూమెంట్, అంటే మన యొక్క బ్యాకప్కు ప్రాపర్గా ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మనం మన యొక్క చాట్కు ప్రాపర్గా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నాం. ఈ యొక్క పాస్వర్డ్ ఉండడం వల్ల ఎవరు కూడా మన యొక్క చాట్ అనేది యాక్సెస్ చేసేదానికి వీలుండదు. అలాగే మన మొబైల్ ఎప్పుడైనా కూడా మిస్ అయినా, లేదంటే కొత్త మొబైల్ మార్చుకున్నా కూడా సేమ్ ఇందులో ఉన్నటువంటి వాట్సాప్ చాట్ అనేది అందులో రీస్టోర్ చేసుకోవచ్చు. ఇలాగా మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీ యొక్క వాట్సాప్ చాట్ అనేది సెక్యూర్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.